కాసేపట్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం టూర్ నేపథ్యంలో 11 గంటల వరకు కొండపైన దర్శనాలకు అనుమతించట్లేదు. బ్రహ్మోత్సవ తిరుకల్యాణంలో తొలి రోజు స్వస్తి పుణ్యవచన పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సుమారు గంట పాటు పాల్గొని తిరుకల్యాణ ఉత్సవానికి స్వామి అమ్మవార్లకు అలంకరించే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేస్తారు. ఏటా పాల్గొన్న శుద్ధ పాడ్యమి నుంచి పాల్గొన్న శుద్ధ ఏకాదశి వరకు 11 రోజుల పాటు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు శ్రీ వైష్ణవ పాంచురాత్రాగమ శాస్త్ర రీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇక యాదగిరీసుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాలైన స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఈ నెల 15న జరగబోతుంది. ఇక బ్రహ్మోత్సవ తిరుకల్యాణ ఉత్సవం 18న, దివ్య విమాన ఉత్సవం 19న నిర్వహించబోతున్నారు. లక్ష్మీ నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరాబోతున్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలు నేడు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వచనం, రక్ష సూత్రాధారంతో తిరుకల్యాణ ఉత్సవ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం పలుకుతారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మరికొద్ది సేపట్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఇక్కడ అంటే దాదాపు గంట సేపు ఆలయ ప్రాంగణంలో సీఎం ఉంటారని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఆ మేరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభమయ్యేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇటు ఈ నెల 21 వరకు అంటే మొత్తం 11 రోజుల వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ రోజు మొదట రోజు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఇటు అంటే 11 నుంచి 21 వరకు దాంట్లో ఇటు ప్రధానంగా ఈ నెల 15న ఎదుర్కొలుస్తాం, అదేవిధంగా 18న స్వామివారి తిరు కళ్యాణోత్సవం, 19న రథోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దీనికోసం అంటే మొత్తం కూడా ఈ ఆలయ పునఃప్రారంభం తర్వాత ఇది 2వసారి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ మేరకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1,60,00,000 వ్యయంతో బడ్జెట్తో మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు కింది నుంచి కూడా అంటే కింది నుంచి పై వరకు కూడా మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం పరిడవిల్లేలా, అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో పరిడవిల్లేలా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇటు ఎక్కడ చూసినా కానీ అంటే రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు ఆధ్యాత్మిక ఉట్టిపడేలా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. యాదగిరిగుట్టతో పాటు సమీపంలో ఉన్నటువంటి రాయగిరి, వంగపల్లిలో వచ్చేటువంటి యాదగిరిగుట్టకు వచ్చే రోడ్ల వద్ద కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ భక్తులకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం త్రాగునీటి వసతి కావచ్చు, ఇతర ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ అధికారులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా యాదవ్ ప్రత్యేకంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది. అదేవిధంగా మంత్రులకి, గవర్నర్ కూడా అందజేయడం జరిగింది. అయితే ఈ రోజు బ్రహ్మోత్సవాల ప్రారంభం నేపథ్యంలో ఈ రోజు ఇక్కడికి చేరుకొని అంటే మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజల్లో పాల్గొని ఇక్కడి నుంచి నేరుగా తిరిగి భద్రాచలం వెళ్ళిపోతారు. అక్కడ అంటే భద్రాచలం రాముల వారిని కూడా దర్శించుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికి అంటే వాస్తవానికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరు కళ్యాణోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డిని దంపతుల్ని పాల్గొనాల్సిందిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బిర్లా యాదవ్ కోరినప్పటికీ కూడా ఆ రోజు వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అన్న ఒక అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో ముందుగానే వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఈ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ఆ రాజకీయ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మాత్రం గతంతో పోలిస్తే చాలా వరకు కొంత సడలింపడే అలాగే చంద్రశేఖర్, ఉదయం 11 గంటల వరకు కూడా సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అయితే తిరిగి సామాన్య భక్తులకు ఎప్పటి నుంచి అంటే ఎన్ని గంటల ప్రాంతం నుంచి దర్శనానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్ని గంటల పాటు దేవాలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది?
ఝాన్సీ రాణి అంటే వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 9:30 గంటలకే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారని చెప్పి షెడ్యూల్ అయితే వచ్చింది. కానీ వాస్తవానికి ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం 10 గంటల ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 10 నుంచి 11 గంటల వరకు అంటే దాదాపు గంట సేపు ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మీడియాతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. అంటే దానికి సంబంధించి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఆ మేరకు కూడా ఏర్పాటు చేశారు. అంటే సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ మేరకు ఏర్పాటు చేస్తున్నట్టయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికి భక్తులకు సంబంధించి అంటే సీఎం వస్తున్న నేపథ్యంలో ఇటు 8 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు కూడా సాధారణ దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ముందస్తుగానే ప్రకటించడం జరిగింది. ఆ మేరకు కూడా కొంత ఇప్పటివరకే భక్తులను అయితే నిలిపివేయడం జరిగింది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.